హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీప్రతుల్. ఇవాళ శ్రీప్రతుల్లో చేయబోయే రెసిపీ వచ్చి స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీ. ఈ మ్యాంగో కుల్ఫీని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కుల్ఫీని ఎలా చేసుకోవాలో చూడండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/4 కప్ బాదంలు వేస్తున్నాను. అలానే 1/4 కప్ జీడిపప్పును వేస్తున్నాను. 1 కప్పు పూల్ మకానాన్ని కూడా వేస్తున్నాను. 1/4 కప్ ఓట్స్ని వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో గింజ తీసినటువంటి 6 ఖర్జూర పండ్లను వేస్తున్నాను. దీంట్లో వేసినవి ఏవి కూడా వేయించినవి కావు, పచ్చివి. ఇప్పుడు దీంట్లో కాచినటువంటి 1 కప్పుడు పాలను పోస్తున్నాను. వీటిని మంచిగా కలుపుకుని ఒక 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, అలానే 1 అరకప్పు మామిడికాయ గుజ్జును కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మంచి మ్యాంగోని తీసుకుని లోపల ఉన్నటువంటి టెంకని నేను చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఈ మ్యాంగోలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాంగో ఫ్రూట్ని 5 to 6 అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. చూడండి, ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత మ్యాంగో కుల్ఫీ ఈ విధంగా ఉంది. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఈ వీడియో చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చేతితో చేసుకునే వంట మనకెంతో ఆరోగ్యమని నేను అంట. మన వాళ్ళు అడగగానే బయటకు వెళ్ళి కొనిచ్చే బదులు ఇంట్లోనే చేసి పెడితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం ఆ ఇంటి ఇల్లాలపైనే ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.